సభకు నమస్కారం. రాసమణి ఇతని అతని పేరు అన్నదాత సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈయన వాగ్దాటికి మెచ్చి నటుడు చిరంజీవి ఇచ్చిన మరో పేరు రాసమణి. ఈయన మాట్లాడే ప్రతి మాట ప్రాసయుక్తంగా ఉంటుంది. రాసమణి ఎంకామ్ చేసి నెల్లూరు విజేత జూనియర్ కాలేజ్ జలదంకికు ప్రిన్సిపల్గా తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ పాలక మండలి సభ్యులుగాను, సినీ మరియు టీవీ చిత్రాల రచయితగా, ఇంకా నంది అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్గాను ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి 5 సంవత్సరాలు పర్సనల్ అసిస్టెంట్గా కూడా పనిచేశారు. రాసమణి గారు మంచి నటుడు కూడా. ఇందుకు ఆయన నటించిన మగమహారాజు, ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్లం, చల్లో అసెంబ్లీ వంటి చిత్రాలే నిదర్శనం. వీరిని మనందరి తరఫున తన సందేశాన్ని అందజేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ. రాసమణి గారిని మాట్లాడమని కోరుతుంది. బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి మా బిడ్డలు దిద్దుతున్నారా నుడి. రంగరాయ మెడికల్ కాలేజ్ అనే ఈ బడి పవిత్రమైన తల్లి ఒడి. తెరవండిరా బిడ్డ మీ హృదయ గడి. ఈ కళాశాల కావాలి మీ గుండెల్లో గుడి. కులమతాలతో కట్టద్దు ముడి, వాడికి కట్టేయండి మడి. మనసును చెయ్యొద్దు హడావుడి, వినిపిస్తా నా మాటల సవ్వడి, వినిపించాలి మీ సవ్వడ్ల సాగు. మహానుభావుల చేరిక, ఒక్కొక్కరు ఆయా రంగాలలో ఏలిక. ఏ పనినైనా సాధించడం వాళ్ళకి ఎంతో తేలిక. వాళ్ళని చూసి ధన్యత చెందాలి బాల బాలిక. 50 సంవత్సరాల ఈ వేడుక ఏటేటా కావాలి వాడుక. బిడా ఇది మీరిచ్చిన కానుక, దీని కారకులు మీరు కనుక. లోటుపాట్లుంటే వద్దురా బిడ్డ కినుక, నిలబడాలి మీరు దీని వెనక. మోగించండి మీ చప్పట జనక. బ్యూటిఫుల్. నా మనసులో భావాన్ని చెప్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. రంగరాయ మెడికల్ కాలేజ్, ఆ టైటిల్ చూడండి. ఆర్ అంటే రమణీయమైన బోధనను, ఏ అంటే అందజేసి, ఎన్ అంటే నిపుణులైన, జి అంటే గురుదేవుల ద్వారా, ఏ అంటే అభ్యాసాన్ని చేసి, ఆర్ అంటే రాష్ట్రమైన, ఏ అంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళుతున్న, వై అంటే యంగ్ అయినటువంటి, ఏ అంటే అబ్బాయిలు అమ్మాయిలు, ఎం అంటే మెడిసిన్ అని, ఈ అంటే ఎడ్యుకేషన్ ద్వారా, డి అంటే దేశమైన, ఐ అంటే ఇండియాలోని, సి అంటే చిన్నారులను, ఏ అంటే ఆదుకోమని తెలియచేసి, ఎల్ అంటే లక్షణమైన కాలేజీ. 50 సంవత్సరాల ఇమేజీ. కలెక్టర్ గారు ఎట్లా చేశారో తెలియదు మేనేజీ. గురుదేవుడు ఇచ్చిన ఎంకరేజీ. మా బిడ్డలు చూపించబోతున్నారు భవిష్యత్తులో వాళ్ళ కరేజీ. చక్కగా పనిచేస్తేనే వస్తారు ఒక స్టేజీ అని చెప్పడానికి ఎక్కాను స్టేజీ. అయినా పెద్దల ముందు ఎంత నా ఏజీ. ఇటు చూస్తే పీవీ, అటు చూస్తే బీవీ, పక్కన వాళ్ళ టీవీ, నేను వాళ్ళ మధ్య ఒక సామాన్య జీవి. మమత అనే అధికారం, ఆ పేషెంట్ కంట్లో చల్లద్దు కారం. డబ్బులతో పెట్టద్దు బిడ్డ బేరం, భారతీయులు చేయకూడదు ఆ ఘోరం. మా బిడ్డలు చేయరా నేరం. చదువుతున్నారు చదువులో ఉన్న సారం, పేదవాడికి పెట్టండి ఇంత ఆహారం. అదే డాక్టర్ల వ్యవహారం. సమస్యలుంటే పెద్దలు చేస్తారు పరిష్కారం. అతిథిని నా మాట చేయొద్దు తిరస్కారం. ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం.